ఆదివారం రోజున, ఈరోజు బుధవారం, 2 రోజుల క్రితం ఆదివారం రోజున ఉదయం ఆరాధన జరుగుతుంటే అక్కడికి ఒక 5-6 మంది RSS వాళ్ళు వచ్చారట. అక్కడికి వెళ్ళి అక్కడ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి ఏమన్నారంట తెలుసా? చర్చి పైన ఉన్నటువంటి సిలువని తీసేయండి, మేము మీకు ఒక దేవుని విగ్రహం తెచ్చిస్తాం, శివుడి దేవుడితో విగ్రహం తెచ్చిస్తాం, అది పెట్టుకొని చర్చిలో పూజలు చేయండి, అంతే తప్ప ఇక్కడ యేసు ప్రభుని ఆరాధన చేయటానికి వీలు లేదు, ఇక్కడ చర్చి జరగటానికి వీలు లేదు, మీకు కావాలంటే మేమే డబ్బులు ఇస్తాం, ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకండి, అంతే తప్ప ఇక్కడ చర్చి అనేది ఉండటానికి వీలు లేదు అని అక్కడ ఉన్నటువంటి చర్చి విశ్వాసుల్ని, పాస్టర్ గారిని భయపెట్టారట. ఇది ఎక్కడ దారుణం అంటున్నా నేను. ఇది న్యాయమా అంటున్నా. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ దేశంలో ఉన్నామా? పొరుగు దేశంలో, పరాయి దేశంలో ఉంటున్నామా అన్నటువంటి భావన ఈరోజు క్రైస్తవులకు కలిగేలాగా చేస్తుంది ఈ RSS వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు. కొంతమంది హైందవ పెద్దలు కాదా? వీళ్ళ పైన ఉన్నటువంటి అధికార పక్షాలు కాదా? వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు కాదా? ఎంత కాలం ఈ దౌర్జన్యం జరుగుతుంది? అరే, మా దేవుణ్ణి మా చర్చిలో మేము ఆరాధించుకుంటుంటే, మేము వాక్యం చెప్పుకుంటుంటే, మేము పాటలు పాడుకుంటే, మేము ప్రార్థనలు చేసుకుంటే మీకేంటి నొప్పి? మీకేంటి నొప్పి అని అడుగుతున్నా నేను. నిన్ను రమ్మన్నామా? నీ ఇంట్లో వాళ్ళని రమ్మన్నామా? నిన్ను బలవంతం చేశామా? ఎక్కడో ఉన్న నువ్వు అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉన్న చర్చి మీదకి దాడి చేయాల్సిన అవసరం ఏంటి? భయపెట్టాల్సిన అవసరం ఏంటి? అయితే అప్పుడు అక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆ వచ్చిన 5-6 మంది RSS వాళ్ళు ఆదివారం వెళ్ళిపోయారు. తర్వాత సోమవారం రోజు వచ్చారంట. మరలా వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని భయపెట్టి వాళ్ళ నోరు మూపించి పెట్రోల్ తీసుకొచ్చుకొని ఆ చర్చిలో పుల్పిట్ మీద పెట్రోల్ వేసి, గోడలకి కిటికీలకి పెట్రోల్ వేసి నిప్పంటిచ్చారు, తగలబెట్టేశారు. ఆ ఫొటోస్ అని పెడుతున్నాను చూడండి, ఆ వీడియో పెడుతున్నాను చూడండి. నిప్పంటించేసి చర్చ్ పైన ఉన్నటువంటి క్రాస్, సిలువని విరిచేశారు. ఎంత దారుణం ఇది! ఎంత అన్యాయం ఇది! ఎంత కిరాతకం! అరే, మనిషి అన్నోడు ఎవడని ఇట్లా ప్రవర్తిస్తాడరా?